మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్ షర్ట్ వేసుకున్నారా? నేనైతే ఇన్ని ఇయర్స్లో ఫర్ ద ఫస్ట్ టైం మా ఆయన షర్ట్ వేసుకున్నా. నాకైతే మస్త్ అనిపించింది. నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ హస్బెండ్ షర్ట్స్ వేసుకొని వచ్చిర్రు. అసలు హస్బెండ్ షర్ట్ వేసుకోవాలన్న థాట్ మాకెట్లో వచ్చిందనంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పాట్లకి గర్ల్స్ అందరినీ షర్ట్స్ వేసుకొని రమ్మనింది. ఎవరి దగ్గర కూడా షర్ట్స్ లేకుండే. అప్పుడు తను చెప్పింది మీ హస్బెండ్ షర్ట్స్ వేసుకొని రమ్మని. సో వెంటనే ఐడియా నచ్చి ఇంప్లిమెంట్ చేసేసినాం. ప్రతిసారి కలిసినప్పుడు ఫుడ్ తినడం లేదా రీల్స్ వేయడం లేదా ముచ్చట్లు పెట్టుడు ఇది బోర్ కొడుతుందని ఈసారి కొత్తగా గేమ్స్ ఆడదాం అనుకున్నాము. టోటల్ గా మేము 3 గేమ్స్ ఆడినాం. ఫస్ట్ గేమ్ వచ్చి కలర్ పేపర్స్ అండ్ స్ట్రా. ఈ రెండు ఉంటే ఈజీగా ఈ గేమ్ ఆడొచ్చు. దీన్ని ఎట్లా ఆడాలంటే, ఫస్ట్ ఈచ్ పర్సన్ కి ఒక 30 సెకండ్స్ టైం ఉంటది. నోట్ తో కాకుండా స్ట్రాని నోట్ లో పెట్టుకొని ఇట్లా ఒక్కొక్క పేపర్ తీసి పక్కన పెట్టాలి. 30 సెకండ్స్ లో ఎవరైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేపర్స్ తీస్తే వాళ్ళే విన్నర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ గేమ్ వచ్చి సార్టింగ్ ద థింగ్స్. ఈ గేమ్ తెలియని ఉండరు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో అప్పట్లో బాగా ఫేమస్ అయింది. అది ఒక్కొక్క పర్సన్ ఆడినరు. మేమైతే ఇది గ్రూప్ గేమ్ లాగా ఆడినాం. మాకున్న హెడ్ కౌంట్ కి అయితే మేము 3 గ్రూప్స్ లాగా డివైడ్ అయిపోయినాము. ఈచ్ గ్రూప్ కి 30 సెకండ్స్ టైమ్. గ్రూప్ లో ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి స్వాప్ చేసే ఛాన్స్ ఉంటది. లాస్ట్ లో అందరి స్వాపింగ్ ఛాన్స్ అయిపోయినాక ఎన్నైతే కరెక్ట్ మ్యాచ్ అవుతాయో అన్ని పాయింట్స్ వస్తాయి అన్నమాట ఆ టీమ్ కి. చూడ్డానికి మస్తు సింపుల్ ఉంది, కానీ ఆడేటప్పుడు ఫుల్ కన్ఫ్యూజింగ్ గా, ఎట్ ద సేమ్ టైం ఫుల్ ఫన్ కూడా క్రియేట్ అయింది. ఇక లాస్ట్ గేమ్ వచ్చి ఏ నుంచి జీ వరకు ఆల్ఫాబెట్ లెటర్స్ తోటి ఒక పిచ్చి గేమ్ ఆడినాము. అసలు ఆ గేమ్ ఏంది, ఎట్లా ఆడాలి, మేము అది ఆడినప్పుడు ఎంత ఎంజాయ్ చేసినామో తెలుసుకోవాలంటే నా దివ్య బుడికే అనే ఇన్స్టా పేజ్ లో చెక్ చేయండి. ఇన్ని గేమ్స్ ఆడినాక ఫుల్ గా ఆకలయ్యి తర్వాత ఫుడ్ తినేసినాము. ఈ రోజు మా పాట్లాక్ లో ఫుడ్ ఐటమ్స్ అలసందల వడలు, హోమ్ మేడ్ పూరి కాంబినేషన్ లోకి పన్నీర్ కర్రీ, నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం ష్రింప్ దమ్ బిర్యానీ, వెజిటేరియన్స్ కేమో వెజ్ పులావ్, వైట్ రైస్ లోకి సాంబార్, బిర్యానీలోకి రైతా. ఈ ఐటమ్స్ అన్ని తిన్నాక కాసేపట్ల ముచ్చట్లు పెట్టి తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి మళ్ళీ సీక్వెన్స్ ఆడి ఓ రాత్రి అయితే ఇంటికి వచ్చేసినాం. వీడియో నచ్చితే డూ లైక్ అండ్ ఫాలో.